హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కాకుండా ఎగ్స్లో ఆలు వేసి స్పానిష్ పొటాటో ఆమ్లెట్ ఎలా చేయాలో చాలా ఈజీగా చూపిస్తానండి. ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ టైప్ ఆఫ్ ఆమ్లెట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక ఆలు తీసుకుంటున్నానండి. ఈ ఆలు అనేది శుభ్రంగా కడిగేసి పైన పొట్టు మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా తురుముకోవాలి. మనం ఎప్పుడైనా ఇంట్లో సాంబార్ కానీ పచ్చిపులుసు కానీ ఇలా పల్చటి కూరలు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మనం ఒక ఆమ్లెట్ ఇలా వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మనకి ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. ఇలా తురుముకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ అనేది నేను 3 వేస్తున్నానండి. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఎగ్స్. వీటిని మనం ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఆమ్లెట్ ప్రియులు అయితే ఈ టేస్ట్ని పక్కా నచ్చుతారండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా ప్యాన్ పైన వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని ఒకసారి తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు మరలా దీనిపైన మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు ఆమ్లెట్ అనేది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకు ఆమ్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు తెలిసి మీరు ఇదివరకు ఎప్పుడు ఈ ఆలు ఆమ్లెట్ ట్రై చేసి ఉండకపోవచ్చు. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.